చామ్ రాజమణిహారాన్ని పూజలో పెట్టి ప్రేమ్ గాయం మానిపోయేలా పూజ చేస్తూ ఉంటుంది. సూర్యకిరణాలు రాజమణిహారంపై పడి ఆ కిరణాలు కాస్త ప్రేమ్ గాయంపై పడతాయి. అమ్మయ్య, పూజ పూర్తయిపోయింది అని చామంతి చాలా సంతోషపడుతూ ఆ కిరణాలని తిలకిస్తూ ఉంటుంది. దూరం నుంచి రోజా ఇదంతా గమనించేసి, అంటే దీని దగ్గరే ఆ రాజమణిహారం ఉందా, ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి ఆ రాజమణిహారం శాశ్వతంగా నా దగ్గరే ఉండేలా చేస్తాను అని రోజా రమాదేవిని అందరినీ కూడా పైన పూజ జరుగుతోంది రెండని తీసుకువస్తుంది. చామ్ అందరికీ హారతి ఇస్తుంది. సూర్య భగవానుని కిరణాలతో బాబు గాయం మానేలా పూజ చేస్తున్నాము, చామంతి చేస్తోందని చంద్రిక రమాదేవికి చెప్తుంది. అత్తయ్య, రాజమణిహారం ఇక్కడే ఉందత్తయ్య. నిన్న ఉపేంద్ర వచ్చాడు, నేను తప్పు చేశాను అని నా కాళ్ళు పట్టుకొని రాజమణిహారాన్ని ఇచ్చేసి వెళ్ళారత్తయ్య. అంతలా బతిమలాడిన తర్వాత నేను క్షమించకుండా ఎలా ఉంటాను? చూడండి, రాజమణిహారం పూజలో పెట్టాను అని పువ్వుల కింద ఉన్న రాజమణిహారాన్ని రోజా చూపించటంతో, ఓ, ఇది ఈ రాజమణిహారాన్ని తీసుకువెళ్ళటానికి ఇలా ప్లాన్ చేసిందా అని చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రోజా, అత్తయ్య, ఆ సంస్థానానికి వారసురాలిని నేనే కాబట్టి ఇప్పుడు ఈ రాజమణిహారాన్ని వేసుకుంటున్నాను అని మెడలో వేసుకుంటుంది. అమ్మ తల్లి, ఏదో ఒకటి చెయ్యి తల్లి, ఈ రాజమణిహారం దీనికి సొంతం కాకూడదు అని చామ్ వేడుకుంటూ ఉండటంతో రోజా వేసుకున్న వెంటనే ఇక మంటలు వస్తూ ఉంటాయి. అయ్యో, నాకు ఒళ్ళంతా మండిపోతోంది, ఈ రాజమణిహారాన్ని ముట్టుకుంటే కాలుతోంది. సార్, ఎవరైనా తీయండి సార్, అత్తయ్య మీరైనా తీయండి, భరించలేకపోతున్నాను అని రోజా విలువిల్లాడిపోతూ ఉంటే, ఉండు రోజా, నేను తీస్తానని అరుణ్ తీయబోతూ ఉంటాడు. అయితే అరుణ్ చేతులు కూడా కాలిపోతూ ఉంటాయి. అత్తయ్య మీరైనా తీయండి అని రోజా వేడుకుంటూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నా చేతులు కూడా కాలిపోతే ఇంకేమైనా ఉందా అని రమాదేవి మనసులో అనుకుంటూ, చామంతి నువ్వు తీ అని చెప్పటంతో, అమ్మ శాంతించు తల్లి అని చామ్ మనసులో వేడుకొని ఆ హారాన్ని తీసేస్తుంది. చామంతి, నీ చేతులు కాలలేదా అని అరుణ్ అడగటంతో, లేదు బాబు అని చామంతి చెప్తోంది. చూడు, ఈ రాజమణిహారానికి వారసురాలిని నేనే కాబట్టి ఇది నా దగ్గరే భద్రంగా ఉంటుంది అని చామ్ చేతిలో ఉన్న రాజమణిహారాన్ని రోజా లాక్కునేస్తుంది. అదేంటి, నువ్వు అసలైన వారసురాలివైతే ఆ హారం వేసుకుంటే నీకెందుకు ఒళ్ళంతా మండిపోయింది, ఆ హారం ఎందుకు అలా సెగలు వచ్చిందని రమాదేవి అడగటంతో, ఇది నేను రావటానికి ముందే ఇక్కడ ఏవో మంత్రాలు చదివి అలా వచ్చేలా చేసింది దీని పనే అని చామంతిపై నిందలు వేస్తుంది. అలా రోజా ఆ రాజమణిహారాన్ని తీసుకువెళ్ళి లాకర్లో పెట్టేసి దాచిపెట్టుకుంటుంది. చిట్టి, ఎలాగైనా ఆ రాజమణిహారాన్ని మనం తెచ్చుకోవాలని చామంతి అంటోంది. చామ్, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, వెళ్ళి రాజమణిహారాన్ని తెచ్చేసుకుందాం, లాకర్ ఓపెన్ చేసేద్దామని చిట్టి చెప్పటంతో ఇక రోజా అరుణ్ నిద్రపోతూ ఉంటే చిట్టి చామ్ ఇద్దరు కూడా లాకర్ దగ్గరికి వెళ్ళి దానిలో ఉన్న రాజమణిహారాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. అప్పుడే సౌండ్ కావటంతో రోజా అరుణ్ ఇద్దరూ లేచి హారం తీసుకుంటున్న చామ్ దగ్గరికి వస్తూ ఉంటారు. మరి చామ్ దొరికిపోతుందా, వీళ్ళు వచ్చే లోపలే తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.